చాలా మందిలో మేడం ఈ అబ్నార్మల్‌గా ఉంటాయి కొన్ని ఫీచర్స్. లైక్ ఇక్కడ లిప్ కట్ అయ్యి ఉండడము, ఇలాంటివన్నీ గూడా. సో, ఏ స్కాన్‌తో మీరు ఇవన్నీ గూడా అంటే బ ఒక బేబీ పుట్టే ముందే వాళ్ళ ఆర్గాన్స్ బాగున్నాయా లేదా అని చెప్పే టెస్ట్ ఏ మంత్‌లో ఉంటుంది? ఫస్ట్ స్కాన్‌లో 5th ఓకే. మంత్ 18-20 వీక్స్ దాంట్లో. ఆహా! అందులో కూడా డిఫెక్ట్స్‌ని కంపాటబుల్ డిఫెక్ట్స్, ఇన్‌కంపాటబుల్ డిఫెక్ట్స్ అంటాం. ఓకే. కంపాటబుల్ డిఫెక్ట్స్ అంటే మీరేమంటారు గ్రానమ్ ఏదో ఆ! అంటారు. అవును. దట్ ఈస్ క్లెఫ్ట్ లిప్, క్లెఫ్ట్ ప్యాలెట్ ఇలాంటివి ఉన్నాయనుకోమ్మా, హ్మ్. అది దే కెన్ బి రిపేర్డ్. హుహు. ఇవాళ రేపు చాలా సర్జరీస్ వచ్చింది. అది హ్మ్. రిపేర్ రిపేర్ చేయొచ్చు. సర్వైవల్‌కి ఏమీ ఇది కాదు. కానీ దే షుడ్ అండర్‌గో సర్జరీ అది చెప్తామనమాట. ఓకే. ఒక సర్జరీ అవ్వచ్చు, 2, 3 సర్జరీ అవ్వచ్చు. ఆప్షన్ ఈస్ లెఫ్ట్ టు ద పేరెంట్స్. ఓకే. అది. కొన్ని ఇన్‌కంపాటబుల్ డిఫెక్ట్స్ ఉంటాయి. హ్మ్. హార్ట్‌లో హోల్స్ ఉండడం. హుహు. ఆ పిల్లలు పుట్టినా గానీ చాలా డేంజర్. హ్మ్. బ్రెయిన్‌లో ఒక్కొక్కసారి వెంట్రికల్స్ అని ఉంటది. ఆ వెంట్రికల్స్‌లో వాటర్ కలెక్షన్ ఉంటుంది. అది ఓహ్! ఒక లిమిట్‌లో ఉంటుంది. అబౌవ్ 10 మిల్లీమీటర్స్ అలా ఉంటే గిన బ్రెయిన్ డెవలప్‌మెంట్ అవ్వదమ్మా. మీ పిల్లలు పుట్టినా గానీ వేస్ట్. అండర్‌గో అండ్ అబౌట్ ఇన్‌కంపాటబుల్ డిఫెక్ట్స్ ఉంటాయన్నమాట. హ్మ్. ఒక్కొక్కసారి చిన్నగా చేతులు వంకర అలా ఉంటదనుకోమా, దే ఆర్ కరెక్టబుల్. హుహు. హ్మ్. అది పేరెంట్స్‌కి ఆప్షన్ ఇస్తాం. ఓకే. కరెక్టబుల్ డిఫెక్ట్స్ ఇవాళ రేపు సర్జరీస్ చాలా ఇంప్రూవ్ అవును. అయింది. హ్మ్. చేయించొచ్చని. అలాగా ఉంటుందనమాట. కంపాటబుల్ డిఫెక్ట్స్, ఇన్‌కంపాటబుల్ అనెన్‌కెఫిలి అనే డిఫెక్ట్ ఉంటుంది. హ్మ్. రీసెంట్‌లీ మా ఒక పేషెంట్‌కి 14-16 వీక్స్‌లో మేము డిటెక్ట్ చేసాం. ఓహ్! బ్రెయిన్ మీద ఉన్న బోన్ డెవలప్‌మెంట్ అవ్వదు. ఈ సుపీరియర్ బోన్. ఓపెన్‌గా బ్రెయిన్ బయటకుంటుంది. ఓహ్! అనెన్‌కెఫిలి. అది 14 వీక్స్ వి హావ్ అబార్టెడ్ హుహు. ఫర్ దట్ లేడీ. బికాజ్ దట్ ఈస్ అన్ ఇన్‌కంపాటబుల్ డిఫెక్ట్. అది ఓకే. పుట్టినా గానీ బేబీ బ్రతకదు. 9 నెలలు గ్రోత్ వస్తది. హ్మ్. పుట్టిందే కొంచెం ఇలా ఇలా అనేసి హుహు. ఇదయిపోతారు. అలాంటి కొన్ని మేజర్ డిఫెక్ట్స్ మనం ఎర్లీ బికాజ్ ఆఫ్ ది ఇప్పుడు 25 సంవత్సరాల క్రితం ఇదంతా లేదు. ఇప్పుడు మోడర్న్ డెవలప్‌మెంట్స్ వల్ల, మోడర్న్ డయాగ్నోస్టిక్ ప్రొసీజర్స్ వల్ల ఎర్లీ డెవలప్‌మెంట్స్ చేసేసి హెల్తీ బేబీని ఒక మదర్ చేతిలోకి పెట్టే అవకాశం వస్తుందన్నమాట.